భారత్ అండ్ ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేమిటంటే ఇకపై నుంచి ఈ రెండు దేశాలు చేసే వాణిజ్యంలో రూపాయి మారకాన్ని వినియోగిస్తున్నట్లు రెండు దేశాలు సైతం ప్రకటన చేశాయి. తాజాగా ఆర్బీఐ సైతం రెండు దేశాల మధ్య ఓస్ట్రో అకౌంట్ను క్రియేట్ చేశాయి. అంటే ఇకపై నుంచి ఇజ్రాయెల్ మన దేశం నుంచి ఏదైనా దిగుమతి చేసుకున్నప్పుడు జనరల్గా అన్ని దేశాలు డాలర్లలో చెల్లిస్తాయి. వాటిని మనం కన్వర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తద్వారా మన రూపాయి అనేది బలహీనం అయిపోతూ ఉంటుంది. కానీ ఇజ్రాయెల్ ఇకపై నుంచి డాలర్లలో కాకుండా రూపాయల్లో చెల్లింపులు చేసే విధానానికి ఓకే చెప్పింది. తద్వారా మన భారతదేశ రూపాయి ఇతర దేశాల్లో సైతం బలపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటికే మనం ఇరాన్ అండ్ రష్యా ఇలాంటి దేశాలతో రూపాయిలో ట్రేడింగ్ చేస్తూ ఉన్నాం కాబట్టి మన రూపాయి ఇంత స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఈ ఖాతాలో ఇజ్రాయెల్ సైతం వచ్చి చేరింది. తద్వారా మన భారతదేశానికి సంబంధించిన రూపాయి సైతం అమెరికా డాలర్ లాగా ప్రపంచంలో రోజు రోజుకి బలపడుతుందనే చెప్పుకోవచ్చు.